సభాధ్యక్షులు సలీము అరుణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మినిస్టర్ గారు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. శ్రీకాంతాచారి వర్ధంతిని మనం యూత్ డేగా జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ ఇప్పటికే తెలిసింది. యూత్ డేగా ఎందుకు జరుపుతున్నామంటే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువత పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా కీలకమైన పాత్ర పోషించింది. బలిదానాలకు పాల్పడి త్యాగనిరతితో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది యువత. వారి పాత్రను మనం తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. దాదాపుగా యువత మొత్తంగా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. ఆ కళ నెరవేర్చవలసిన సమయం వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధి కల్పన ప్రధానాంశంగా ఉండాలి, కానీ ఉపాధి కల్పన నిర్లక్ష్యానికి గురైంది. ఆ గురి కావటమే ఇవాళ చాలా పెద్ద సమస్యగా మారింది. దాని పర్యవసానం ఏమైందంటే, యువత ఆర్థిక నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కాలేకపోతున్నారు. మాకు తెలంగాణ ఉద్యమంలో చాలా ఇతర పోరాటాల్లో మార్గనిర్దేశన చేసిన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు మాతో ఒక మాట చెప్తుండేది. వారు ఏమనేదంటే, ఊళ్ళో మధ్యాహ్నం పూట యువకులు ఖాళీగా ఉన్నారంటే, లుంగిలు చుట్టుకొని ఖాళీగా తిరుగుతున్నారంటే దేశం నాశనం అయినట్టే అని. మేము అడిగేది అట్లెందుకంటారు సార్ అని. అంటే పని చేయవలసిన సమయంలో పని చేయకుండా ఉన్నారంటే అంతకంటే ప్రమాదం ఇంకే ఉంటుంది దేశానికైనా. పని చేయవలసిన వయసులో వాళ్ళకు పని దొరకాలి, భాగస్వాములు కావాలి. దేశ నిర్మాణంలోకి, కుటుంబ నిర్మాణంలోనూ వాళ్ళు భాగస్వాములు కావాలి, ముఖ్య పాత్ర పోషించాలి. అది ఆ సమయంలో చేయవలసిన పని. పిల్లలు ఆ పని చేయలేని స్థితిలో ఉండటం ప్రమాదకరం. అందుకని వారికి ఉపాధి కల్పన దొరకాలి, ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి అని చెప్పి మాతో అంటుండేది. మేము ఈ విషయాన్ని గుర్తించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధి కల్పన కోసం అనేక సెమినార్లు నిర్వహించినాం. దానికి ఏం చేయొచ్చు అనేది ఒక ప్రణాళిక కూడా తయారు చేసి మరి దాన్ని ప్రజల ముందు కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే మేము ఉన్న ఉద్యోగాలు, ప్రభుత్వమే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు, ఏ ప్రభుత్వము ఇవ్వగలదు. కాకపోతే ఖాళీలను నిరంతరము మనం భర్తీ చేయాలి ఒక క్యాలెండర్ ప్రకారం అని చెప్పి మేము కోరినాం. క్యాలెండర్ ప్రకటిస్తే పిల్లలకు చదువుకోవటానికి ఓ ప్రణాళిక వేసుకోగలుగుతారు. ఆ ప్రణాళిక ఉండాలి అని చెప్పి అడిగినాం. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయమని అడిగినాం. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరో వాళ్లకు బతుకుదెరువు కల్పించడానికి బయట ప్రయత్నం జరగాలి, తప్పకుండా ప్రైవేటు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి కోరినాం. నైపుణ్యాన్ని పెంచటమే కాదు, ఇంకొక మాట కూడా ఏమన్నామంటే, ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకు అవకాశాలను పెంచాలి. అన్ని ఉద్యోగాలు రిజర్వ్ చేయమని ఏ ప్రైవేట్ వ్యవస్థను అడగలేం, కానీ ఒక స్థాయి దాకానైనా ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి అని మనం కోరితే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, చిన్న సూక్ష్మ పరిశ్రమల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అని మేము ఆ రోజుల్లో అడిగినాం. వాటిని ఎక్కువగా పెట్టండి. మీరు హైదరాబాదులో రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేసే కంపెనీ ఉంటుంది, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. వేల మంది పనిచేస్తుంటారు అందులో. అవన్నీ కూడా కొద్దిపాటి పెట్టుబడితో చిన్న చిన్న మీలాంటి యువకులు నడిపేటువంటి రెడీమేడ్ గార్మెంట్స్, అట్లాంటి కంపెనీలు పెట్టగలిగితే, అక్కడే టౌన్షిప్స్ డెవలప్ చేయగలిగితే చాలామందికి మంచి అవకాశాలు దొరుకుతాయనే సూచన కూడా చేసినాం. ఇవన్నింటినీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే, కానీ తెలంగాణ ఉద్యమంలో ఇవి కీలకమైన అంశాలుగా, తెలంగాణ మొన్న 2024 ఎన్నికల్లో ఇవి కీలకమైన అంశాలుగా మారినాయి. అది చాలా ఒక మంచి పరిణామం. ఇవాళ ఏమైందంటే, ఈ ఎన్నికల ఫలితంగా ఇవాళ జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఇందులో కొన్ని నెరవేరినాయి, ఖాళీలు భర్తీ అవుతున్నాయి. ఇందులో చాలా కీలకంగా మనం గమనించవలసింది, ఖాళీలు భర్తీ అవుతున్నాయి, క్యాలెండర్ ప్రకటన జారీ అయింది, నైపుణ్యాన్ని పెంచడానికి స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, చిన్న సూక్ష్మ పరిశ్రమల కోసం విధి విధానాలు వచ్చినాయి. ఇది చాలా మంచి పరిణామం. ఈ పరిణామంతో పాటు మనం ఏమడుగుతున్నామంటే, ఇంకా ఏం జరగాలంటే ఒక యూత్ పాలసీ రావాలి. మొత్తంగానే యువత వికాసానికి ఒక విధానం అనేది ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఆటపాటల్లో
వాళ్లకు రాణింపు ఉండాలి, క్రీడల్లో గుర్తింపు దొరకాలి. ఇవన్నీ కూడా మనం ఇవాళ కోరుతున్నాం. మీరందరూ కూడా ఇవాళ నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఏంటంటే, మనమందరం గర్వించదగిన విషయం ఏంటంటే, అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ క్యారమ్స్ ఛాంపియన్షిప్లో మన హైదరాబాద్ వాళ్ళే గెలిచారు. ఇక్కడే శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. మనం ఆయనను కూడా ఇప్పుడు మంత్రి గారు సన్మానిస్తారు ఇక్కడ. అంటే ఇట్లాంటి మనకు క్రీడకు అవకాశాలు కల్పిస్తే అది కూడా ఒక రకంగా వ్యక్తి వికాసానికి, అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇట్లాంటివి జరగాలని చెప్పి కూడా మన అందరం ఇవాళ కోరుకుంటున్నాం. దాంతో పాటుగానే యువతకి ఖచ్చితంగా ఒక క్రియాశీలకంగా పాల్గొనటానికి ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా మనం అందరం నడుం బిగించి పోరాడాలి. మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మా మిత్రులు హైదరాబాద్లో సర్వే చేసి ఏం చెప్పిందంటే, ఇంటింటికి సర్వే చేసి 30% మంది యువకులు ప్రత్యేకించి ఈ డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. మనం ఈ డ్రగ్స్కు బానిసలు కాకుండా ఆపాలి. అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మానసిక శక్తిని దెబ్బకొడుతుంది, మనం ఈ సమాజ నిర్మాణానికి పాల్గొనగలిగే అవకాశాలను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మనం ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక పోరాటమే నడిపి హైదరాబాదును కానీ తెలంగాణను కానీ డ్రగ్స్ ఫ్రీ ప్రాంతంగా మనం మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ మనం చేయవలసినవి. గ్రామీణ ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు రావాలి. ఇట్లాంటివే ప్రతిదీ యువతకు శిక్షణా కేంద్రాలు హైదరాబాదే కాదు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా ఇవాళ మనం కోరుతున్నాం. తెలంగాణ కోసం కొట్లాడిన యువత, శ్రీకాంతాచారి మాదిరిగా ప్రాణత్యాగాలు చేసి బలిదానాలకు పాల్పడినటువంటి యువత అది నిస్సత్తువగా ఉండటానికి వీల్లేదు. నిజంగా అంత త్యాగం చేసి తెలంగాణ తెచ్చిన యువత, రైళ్లను ఆపి మనకి వాళ్ళ తెలంగాణ సాధించి పెట్టిన యువత ఇవాళ నిస్సత్తువగా మారిపోవటానికి వీల్లేదు. యువత ఖచ్చితంగా ఒక బలమైన శక్తిగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ నిర్మాణంలో ఒక పాత్ర ఉండాలి. వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి అవకాశం ఉండాలి. ఇది ఇవాళ మనం ప్రధానంగా కోరుకుంటున్నాం. ఇవాళ అందుకనే 2 మంత్రులను మనం ఇవాళ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఒక సంభాషణ గత ప్రభుత్వంలో సాధ్యం కాంది ఇవాళ సాధ్యమవుతున్నది ఏంటంటే, ఒక సంభాషణకు అవకాశం దొరికింది. ఆ సంభాషణ ఏంటిది? మనం మాట్లాడగలుగుతున్నాం ప్రభుత్వంతో, వింటున్నారు, వాళ్ళు విషయాలపైన స్పందిస్తున్నారు. ఆ స్పందనకు అవకాశం కలిగిన ఈ సందర్భంలో మనం ఇవాళ 2 మంత్రులను ఎందుకు పిలిచామంటే, ఈ విషయాలు వారికి తెలుసు, వాళ్ళ ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి మనకు కూడా తెలిస్తే మనం కూడా ఈ తెలంగాణ యువతలో మరింత ఒక మానసిక స్థైర్యం పెంపొందించినటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి మేము భావించి వారిని ఆహ్వానించాం. వారు మేము పిలవగానే అంగీకరించి ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. మొట్టమొదట మనందరం కూడా శ్రీకాంతాచారి లాంటి వాళ్ళ త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. మనం రెండవ మాట మనం అడగవలసింది ఏంటంటే, మనం పూర్తిగా నిస్సత్తువుగా మారిపోవటానికి వీల్లేదు. ఏ శక్తి వదులుకొని మనం బలహీనమైపోవటానికి వీల్లేదు. మనం మన క్రియాశీలకంగా మనం చేయగలిగే సృజనాత్మకతను, మనలో ఉన్న సృజనాత్మకతను మొత్తంగా మనం వ్యక్తీకరించే ప్రయత్నం చేయాలి. ఆ వ్యక్తీకరించి ఆధునిక తెలంగాణ నిర్మాణానికి మూల స్తంభంగా నిలవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ విషయాలు మీతో పంచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ యువజన సమితి, విద్యార్థి జనసమితి మిత్రులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక ఈ మీటింగ్ ఏమీ ఎక్కువసేపు జరిపి వాళ్ళు కూడా విసిగించరు. 2 మంత్రులే మాట్లాడవలసింది. జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడే ఉన్నారు, వారు మాట్లాడతారు. పొన్నం గారు కూడా ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. వారిద్దరు కూడా మాట్లాడి మనకు ఉత్తేజపరచడానికి, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవ్వటానికే ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. 1 గంట సేపు ఓపికగా కూర్చుందాం, మనం ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి పోదామని మీ అందరినీ కోరుతూ ఉన్నా. సెలవు.